అయిన యెషయా వ్రాసిన గ్రంథం 58వ అధ్యాయం. యెషయా పుస్తకం 58వ అధ్యాయం 11వ వాక్యాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వాక్యాన్ని సిస్టర్స్లోని చొక్కరు, బ్రదర్స్లోని చొక్కరు చదవగలిగిన వారు స్వరమెత్తి దయచేసి చదవండి. యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడు, క్షామకాలమున నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను ఆయన బలపరుస్తాడు. చదవండి సిస్టర్స్లో నుంచి. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, కరువు కాలం, క్షామకాలం, లోటు ఇబ్బందుల కాలములో ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను ఆయన బలపరుస్తాడు. హల్లెలూయా. చదం చేతుల తుష్యారుగా హల్లెలూయా. క్షామకాలం, కరువు కాలం. బాగా వినండి. కరువు క్షామం అంటే ఒకటే. కరువు అంటే లేమితనం. అది ఆర్థికపరమైందా, ఒక గొడ్రాలితనమా, అవసరతలు తీరని పరిస్థితిలా, సరైన కడుపు నిండా ఆహారం దొరకని పరిస్థితి, ఏదైనా కానీ కరువు అనేది ఈ భూమి మీద కొత్తేం కాదు. భూమి సృష్టించబడిన కాలం మొదలుకొని ప్రభురాకడ వరకు తరచుగా భూమి మీద ప్రభావితం చేసే ఒక వాతావరణం, ఒక కార్యం జరుగుతూ వచ్చింది. అదే క్షామం, కరువు. అందుకని ప్రభువు కూడా నీ రాకడ దినాల్లో అక్కడక్కడ కరువులు వస్తాయి అని చెప్పాడు. నేను భూమి మీద ప్రత్యక్షమై ఆ దినాల్లో అక్కడక్కడ భూకంపాలు మాత్రమే కాదు, కరువు కూడా వస్తుంది. కరువు మీరు ఎవరైనా అనుభవించారో లేదో తెలియదు. కరువు ఎలా ఉంటుందో అనుభవించినోడికి చాలా గుర్తుకొస్తుంది. లేమితనం, ఎదురు చూసే అనుభవం, ఇంత అన్నం కోసం ఎదురు చూసే పరిస్థితి, 10 రూపాయల కోసం ఎదురు చూసే పరిస్థితి, అక్కర్లు తీరక ఎదురు చూసే వారి యొక్క జీవన విధానాన్ని మనం గమనిస్తే వాళ్ళు చెప్పగలరు, అయ్యో ఆ దినాలు నేను మర్చిపోలేను అని అంటారు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, సంగమా నేను నిన్ను నిత్యము నడిపించేటట్టుగా నువ్వు నాతో నడవగలిగితే, ఒకరోజు, ఒక సంవత్సరం, కొంతకాలం కాదు, నీ దేవుడనైనా నేను నిన్ను ఎలాగూ నడిపించాలని ఆశపడుతున్నానంటే ఈ భూమి మీద నీ యాత్ర ముగించేంత వరకు. అబ్రహామా, నిండు వృద్ధాప్యంలో నీవు నీ పితరుల యొద్దకు సమాధిలో చేర్చబడే ఆ క్షేమకాలము వరకు, ముదిమి వచ్చు వరకు నేను నిన్ను ఎత్తుకొని నడిపించాలని ఆశపడుతున్నాను. దేవుడైతే తన బిడలను, తన సేవను, తన సేవకులను ఎంతవరకు నడిపించాలని ఆశపడుతున్నాడు అని అంటే అంతం వరకు, అంతం వరకు. ఈ బాండింగ్, ఈ బంధం, ఇలాంటి వ్యక్తి మనకు భూమి మీద ఇంకా ఎవడు దొరకడు. మన కన్న తల్లిదండ్రులు కొంతకాలం మాత్రమే మనల్ని లీడ్ చేయగలరు, కొంతకాలం మనల్ని నడిపించగలరు. ఆ తర్వాత దేవుడు జతపరిచిన వివాహ బంధం కూడా కొంతకాలం మనతో సాగగలదు, నడవగలదు. కానీ తల్లి గర్భంలో పిండముగా ప్రారంభించిన ఆ క్షణాలు మొదలుకొని మట్టికి మన్నై సమాధిలో దేహం పెట్టేంత వరకు క్షణము కూడా మనలను విడవకుండా మనతో జర్నీ చేసే ఒక అద్భుతమైన వ్యక్తే మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. చపాలు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. దేవుడు అలాగూ చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. మనం అలా ఉంటామా? నేను శాశ్వత కాలం ఆయనకు ఇచ్చే సేవకుడిగా ఉంటానా లేదా? అది నా మీద ఆధారపడి ఉంది.
ఒక దేవుని బిడ్డగా నువ్వు అంతం వరకు ఆయన నిన్ను నడిపిస్తే నడిచే ఓపిక నీకుందా లేదా, అది నీ వ్యక్తిగత జీవితం. కారణం, ఇశ్రాయేలు ప్రజలను ఆయన వాగ్దానం వరకు నడిపించాలని ఆశపడ్డాడు. కానీ కొంతకాలం, కొంత దూర ప్రయాణం తర్వాత మోషేతో అంటాడు, మోషే నువ్వు వీళ్ళని తీసుకెళ్ళు, నేను రాను అని అంటాడు. నేను మీతో రాను, మీరు లోబడనొల్లని ప్రజలు, నేను మీతో రాలేడయ్యా బాబు. అయ్యా మీరు అట్లా అంటే ఎట్లా, మీరు రాకపోతే నన్నెందుకు పొమ్మంటున్నావు అని దైవజనుడైన మోషే అంటాడు. దేవుడు కూడా కొంతమందిని ఆయనే విసిగిపోయి, ఇక నేను మీతో ఉండలేను, మీరు లోబడే తత్వం కలిగిన వారు కాదు అని అన్నాడు. ఇంకొన్ని పర్యాయాలు ఇశ్రాయేలు ప్రజలే మాకొద్దు ఈ పాలు తేనెల ప్రయాణం, మేము తిరిగి రిటర్న్ ప్రయాణం ఐగుప్తుకే వెళ్తాం, మాకొద్దు బాబు ఈ ప్రయాణం అని అన్నారు. దేవుడి ప్రయాణాన్ని, దేవుడి నడిపింపును అంతం వరకు అంగీకరించి నడిచే ప్రజలు కొద్దిమందే. అందుకే దేవుడు అంటున్నాడు, ఒకవేళ నీవు గనక సంగమా అంతము వరకు నేను నిన్ను నడిపిస్తున్న ఈ నడిపింపులో నిత్యం నీవు నీ దేవునితో నడవగలిగితే, కాలాలు సమయాలు ఎన్నైనా మారని, క్షామం కరువు పరిస్థితులు ఎన్నైనా రాని, నేను నిన్ను పోషిస్తాను. హల్లెలూయా. నేను నిన్ను కాపాడుతాను, కాపాడుకుంటాను. నువ్వు చేయాల్సిందలా ఒకటే, నువ్వు నాతో నడవాలి, నేను నడిపించినట్టుగా నువ్వు నడవాలంతే. కరువు క్షామం మనకేం నేర్పిస్తాయి? కరువు కాలంలో మనకు ఎన్ని అనుభవాలు నేర్పిస్తాడు దేవుడు. దానిని ఎందుకు మన జీవితంలో అలౌట్ చేస్తాడు? కరువు కేవలం మన జీవితంలోనే అనుభవిస్తున్నామా అని అంటే కాదు. పరిశుద్ధ గ్రంథంలో ఒక 7 పరిశుద్ధులను నేను మీకు చూపిస్తాను. వారి జీవితంలో కరువు గుండా వారు ప్రయాణాలు చేశారు. ఆ కరువులో దేవుడు వాళ్ళకేం నేర్పాడు? ఆ లేమితనం, ఆ పేదరికం, ఆ లోటు, వాళ్ళకు దేవుడు ఎందుకు పర్మిషన్ ఇచ్చాడు? దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని అంటున్నాడు. నాకు పేదరికం, ఎదురు చూసే పరిస్థితి నాకేమి ఇవ్వడు దేవుడు, ఆయన నాతో ఉన్నాడు అనంత ధీమా, ధైర్యం దైవజనుడైన దావీదు ఎందుకు చెప్పగలిగాడు? పరిశుద్ధులు ఆ కరువు కాలంలో వాళ్ళు ఎలా ప్రయాణాలు చేశారు, మనము కూడా మన జీవితంలో అలాంటి అనుభవాలు మనం ఎదుర్కొంటున్నప్పుడు మనము వాటిని ఎలా దాటాలో మనము నేర్చుకోవాలి. హల్లెలూయా. క్షామం రాకుండా నేను ఉంచుతాను అని అనలేదు దేవుడు. క్షామకాలం వస్తుంది. ఇప్పుడు మనం చదివాం దేవుని వాక్యమును, యెహోవా నిన్ను నిత్యం నడిపిస్తాడు, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుస్తాడు. క్షామకాలం నీ జీవితంలో రాకుండా ఆపడం లేదు, కానీ ఆ క్షామకాలంలో, ఆ కరువు కాలంలో, ఆ ఇబ్బందుల కాలంలో నిన్ను నా దేవుడు కాపాడుతానని మాత్రం ప్రమాణం చేస్తున్నాడు. హల్లెలూయా. చదవముషరి హల్లెలూయా, హల్లెలూయా, చదవముషరి హల్లెలూయా. ప్రభు వాక్యం అదే. ఆ వాగ్దానం మనకి ఇంకో మాట మీకు చూపిస్తాను. దేవుని బిడ్డలారా, చదువుతారా? కీర్తనల పుస్తకం 33వ అధ్యాయం 18వ వాక్యం ఒకసారి చదువుదాం. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 18వ వాక్యం. వారి ప్రాణాన్ని మరణము నుండి తప్పించుటకును, కరువులో, బాగా వినండి, కరువులో, క్షామకాలములో వారిని, అందరితో మరణించిన వారిలో, వారిని గుంపులో వారిని ఉంచక సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి దేవుని యందు భయభక్తులు కలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను ఆయన నిలుపుతూ ఉన్నాడు. హల్లెలూయా. చపలు గట్టిగా హల్లెలూయా.
ఏ దేవుని సేవకుడైతే, ఏ విశ్వాస బిడ్డ అయితే దేవుని మీద ఆనుకొని ఆయన కృప మీద ఆధారపడి జీవన విధానాన్ని, తన కుటుంబాన్ని, తన పరిచర్యను ఆయన కొనసాగించడానికి ఇష్టపడుతున్నాడో, దేవుడు అంటున్నాడు కరువు కాలములో, కష్టకాలములో, తెగుళ్ళు భూమిని ఆవరిస్తూ నెమ్మది క్షేమం దొరకని ఆ కాలములో నేనే నా దృష్టి నా బిడ్డల మీద ఉంచి, ఎవరైతే నా మీద వాళ్ళు మనసు పెట్టారో, ఎవరి దృష్టి నా మీద ఆనుకున్నారో, నేను వారిని ఆ కరువులో, ఆ క్షామములో, ఆ తెగుళ్ళ మధ్యలో నష్టపోయిన వారి గుంపులో వారు ఉండకుండా నేను వారిని కాపాడుకుంటాను. హల్లెలూయా, చవాలేశ్వరి హల్లెలూయా. నా దేవుని సంఘ బిడ్డలారా, కరువు మనకు చాలా గొప్ప అనుభవాలు నేర్పిస్తుంది. దేవుడు నేర్పించే అనుభవాలు చాలా అద్భుతకరంగా ఉంటాయి. పరిశుద్ధ గ్రంథం మీకు ప్రారంభం నుంచి కొన్ని మాటలు గుర్తు చేస్తాను. అబ్రహాము దినాలలో ఒక కరువు వచ్చినట్టుగా బైబిల్ చెప్తుంది. 12వ అధ్యాయం. దేవుని బిడ్డలారా, అబ్రహాము యొక్క చరిత్ర మనకు రాస్తున్నాడు. ఏంటంటే అబ్రహాము గురించి మాట్లాడుతూ అంటాడు, అబ్రహాము కాలంలో, ఒకసారి ఆ మాట చదువుతారా? 12వ అధ్యాయమా, ఆది కాండం 12వ అధ్యాయం. 10వ వాక్యం చదవండి. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను, ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా నా దేవుని మాటలు వినండి. అబ్రహాము దేవుణ్ణి నిండు మనసుతో సేవిస్తున్న దైవజనుడు. ఆ దైవజనుడి కాలంలో కూడా కరువు వచ్చింది. ఆ భయానకమైన క్షామం, తన దగ్గర ఉన్నటువంటి అనేక పని వాళ్ళు ఉన్నారు, భార్య, కుటుంబం, ఎన్నో పశు సంపద కలిగినటువంటి అబ్రహాంకి కరువులో ఆ ప్రాంతంలో బ్రతకడం కష్టమైపోయింది. ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఈ కరువులో నా జీవన విధానం ఎలాగో, నా దగ్గర నన్ను నమ్ముకొనున్న 318 మంది యవనస్తులు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి, వారి జీవన విధానం ఎలా చేయాలి, నాకు నా అవసరతలు ఎలా తీరుతాయి అని ప్రార్థన చేస్తున్న కాలంలో దేవుడు అతనికిచ్చిన నడిపింపు ప్రకారం అతడు ఐగుప్తు దేశానికి కొంతకాలం బ్రతకడానికి వెళ్ళాడట. కరువులో మొట్టమొదటి కరువు పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము కాలం గురించి నేను మీకు ప్రారంభిస్తున్నాను. అబ్రహాము కాలంలో కరువు వచ్చింది. ఆ కరువులలో, ఆ క్షామ కాలంలో, ఆ పోరాటాల మధ్యలో మన ముందున్న పరిశుద్ధులు ఎలా నడిచారో, దేవుడు వాళ్ళ జీవితంలో ఆ క్షామం, ఆ కరువు ఎందుకు పర్మిషన్ ఇచ్చాడో మాకు అర్థం కావాలి. పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉండవో. దేవుని బిడ్డలారా, అనేక ప్రజలను, అనేక పరిస్థితులను సడన్గా ఒక ప్రాంతంలో ఒక వరద, ఒక ప్రాంతంలో ఒక సునామీ, ఒక ప్రాంతంలో భయంకరమైన భూకంపం కనుక సంభవించినప్పుడు వారందరినీ ప్రభుత్వం వారు ఇదిగో గవర్నమెంట్ నిర్ణయించినటువంటి ఆ యొక్క ప్రాంతాల్లోకి, ఆ యొక్క ఆశ్రయపురములు అంటారే, ఆ యొక్క క్యాంపస్లోకి తీసుకెళ్తారు. అక్కడ పేదవాడు లైన్ కట్టి ప్లేట్ పట్టుకోవాలి, కోటీశ్వరుడు కూడా వెనక ప్లేట్ పట్టుకొని లైన్ కట్టుకోవాలి. కారణం, ప్రభుత్వం వారిచ్చే ఒక 2 బ్రెడ్ ముక్కలు, ఒక అరటిపాయ తినడానికి వెనక లైన్లో పేదోడు ఉండాల్సిందే, గొప్పవాడు ఉండాల్సిందే. అప్పటి వరకు ఆ గొప్పవాడు తన ఇంటిలో డూప్లెక్స్ బిల్డింగ్లో కుక్కలకు పెట్టిన ఆహారం కూడా విలువైందే. కానీ పరిస్థితి ఒక్కసారిగా కరువు వాని కుటుంబ వ్యవస్థని ఆవరించినప్పుడు అందరితో పాటు ఒక బ్రెడ్ ముక్క కోసం కూడా అతడు లైన్ కట్టాల్సిన పరిస్థితులు వస్తాయి. హల్లెలూయా. నా దేవుని సంఘబిడ్డలారా, కరువు ఒక మనిషిని ఎంతగా పిండేస్తాదో అనుభవించిన వాడికి బాగా తెలుసు. దేవుని వాక్యం అంటుంది, అబ్రహామా ఈ కరువు కాలంలో నీవు ఈ ప్రాంతాన్ని విడిచి ఐగుప్తు దేశానికి వెళ్ళు అని చెప్పాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళి కొంతకాలం అక్కడ నివాసం చేయడం ప్రారంభిస్తున్నాడు. ఆ కరువు ఎందుకయ్యా అతని జీవితంలో ఒక యూటర్న్, ఐగుప్తు దేశానికి దేవా నువ్వు మలిపావు అని అంటే, ఐగుప్తు దేశంలో అతను బ్రతకడం ప్రారంభించాడు.
ప్రారంభించాడు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, అబ్రహాము గారి యొక్క భార్య శారమ్మ గారు చాలా సౌందర్యవతి అని, అతనిని బట్టి అతనికి ప్రాణానికి ఏమైనా ముప్పుంటుందేమోనని వెళ్ళిన చోట నువ్వు నా భార్యగా చెప్పక నా చెల్లె అని చెప్పు అని చెప్తాడు. అందరికీ ఐగుప్తు దేశానికి వెళ్ళిన అబ్రహాము ఈమెవరు అని అంటే, ఈమె నా చెల్లె అండి, వీరందరూ నా చుట్టాలు, నా బంధువులు అని చెప్పుకున్నాడు. కారణం, అప్పటి దినాల్లో భార్య బాగుంటే భర్తను చంపి భార్యను తీసుకెళ్ళిపోయే దుర్మార్గమైన దినాల్లో ఆ కాలపు రాజులు, నాయకులు ఉండేవారు. ఇప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, ఐగుప్తులో ఉన్న ప్రజలు శారమ్మ గారిని చూసి రాజైన అబీమెలెకు ఫరో దగ్గరికి వెళ్ళారు. ఫరో దగ్గరికి వెళ్ళంటారయ్యా, ఒక ప్రాంతం నుంచి కొత్తగా ఒక గుంపు వచ్చింది మన ప్రాంతానికి బతకడానికి. అబ్రహాము గారి యొక్క చెల్లె చాలా సౌందర్యంగా ఉంది అని పొగిడినప్పుడు, ఇదిగో శారమ్మ గారిని ఫరో యొక్క అంతఃపురానికి తీసుకెళ్తారు. ఫరో యొక్క అంతఃపురానికి తీసుకెళ్ళి ఆ ఫరో శారమ్మను వివాహం చేసుకోవడానికి సిద్ధపడుతున్న దినాల్లో దేవుడు ఫరోను, అతని కుటుంబాన్ని హెచ్చరిస్తాడు. హెచ్చరించి అతనికి కఠినమైన శ్రమ కలుగజేయగానే, ఇదిగో ఫరో అబ్రహామును పిలిచి అంటాడు, అయ్యా ఎందుకు నువ్వు అబద్ధం ఆడావు? నీ భార్య నా చెల్లె అని ఎందుకు చెప్పావు? మీ దేవుడు నన్ను ఇబ్బంది పెట్టి నాకు శ్రమ పెట్టాడు గనక నాకు అర్థమైంది, ఇదిగో ఈమె నీ భార్య అని, నువ్వు నీ భార్యను తీసుకెళ్ళు అని అంటాడు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పే ఒక అద్భుతమైన పాఠం ఏంటి అని అంటే, కరువు అబ్రహామును ఒక ప్రాంతానికి ఎందుకు నడిపించగలిగింది అని అంటే, ఫరో అనే వాడికి దేవుడు అంటే తెలియని మనుషులు వాళ్ళు. ఆ దినాలలో యెహోవా సర్వశక్తి కలిగిన దేవుడని ఒక కరువు ద్వారా అబ్రహామును బట్టి అన్య జనాంగం దేవుణ్ణి తెలుసుకునే దినాలను దేవుడు చూపించాడు. హల్లెలూయా, చపాలి గట్టిగా హల్లెలూయా. కరువు అద్భుతమైన పాఠాలు నేర్పిస్తుంది. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఒక తండ్రికి 2 కుమారులు ఉంటే అందులో ఒక వ్యక్తి తన ధనాన్ని, తన ఐశ్వర్యాన్ని తీసుకెళ్ళి దూర ప్రాంతం వెళ్ళినట్టుగా బైబిల్ చెప్తుంది. అక్కడికి వెళ్ళి విస్తారంగా తన డబ్బును, తన ఐశ్వర్యాన్ని వేశ్యలతో, దుర్వ్యాపారంతో ఖర్చు చేశాడని, ఆ తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా అని ఉంటుంది. కరువు వచ్చేసింది. కరువు వచ్చినప్పుడు తండ్రి అతనికిచ్చిన స్వాస్థ్యం కుమారుడి దగ్గర ఏమీ లేదు. తండ్రి దగ్గర చాలా ప్రాపర్టీ తీసుకున్నాడు, చాలా ఆస్తి ఉంది, కానీ కుమారుడి దగ్గర ఇప్పుడు ఏమీ లేవు. ఆ దేశంలో అంతా కరువు వచ్చింది, తినడానికి ఏమీ లేదు, ఉన్నదంతా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేశాడు, అనుకున్నదల్లా చేసుకుంటూ వచ్చేసాడు. ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఆ ప్రాంతంలో పందులు మేపడానికి జీతగాడిగా, కూలివాడిగా అతను వెళ్ళినట్టుగా బైబిల్ చెప్తుంది. అక్కడ రాస్తాడు ఏంటంటే, అతడు వెళ్ళి పందులను మేపుటకు ఒక పొలములోకి అతడు కూలివాడిగా వెళ్ళినప్పుడు అతను రాయబడిన లేఖనం అంటది, ఆ కరువు అతనికి ఒక అద్భుతమైన పాఠం నేర్పింది. ఏంటనంటే, అతడికి బుద్ధి వచ్చినప్పుడు అని అంటది. కరువు బాగా జ్ఞానం నేర్పిస్తుంది. ఉన్నాయన్నీ ఇటు తీస్తిమి, వాడు 10 రూపాయలు అడిగితే 500 ఎత్తిమి. ఇప్పుడు ఏం లేకుంటే అయిపోయింది, బాగా బుద్ధి వస్తుంది ఇప్పుడుగా. ఓహో, డబ్బును, దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యాన్ని, మనకిచ్చిన ఆశీర్వాదాన్ని బహు జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. బాగా వినండి, దేవుడు నీకు ఇచ్చిన ప్రాపర్టీ, దేవుడు నీకు ఇచ్చిన సొమ్ము, నీ చేతిలో పెట్టిన నీ జీతం, నువ్వు కష్టపడి సంపాదిస్తున్న డబ్బుంది చూడు, నువ్వు కష్టపడ్డదే, అయినా ఇష్టం ఉన్నట్టుగా ఖర్చు పెట్టే అలవాటు గనక నీకుంటే ఒకరోజు నీకు బుద్ధి నేర్పే దినాలు వస్తాయి. ఎంత నేర్పుతాడు దేవుడు అని అంటే, పందుల పొట్టు కూడా దొరకని దినాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. బాగా వినండి, అతనికి బుద్ధి వచ్చింది. ఇప్పుడు ఏం బుద్ధి వచ్చింది అని అంటే, నేను నా తండ్రిని విడిచిపెట్టి ఒక తప్పు చేశాను, 2 నాకిచ్చిన నా స్వాస్థ్యాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసి ఈరోజు దిక్కులేని వాడిగా మారాను అని 2 రకాల అనుభవాలు కరువు ద్వారా దేవుడు అతడికి నేర్పించడం ప్రారంభించాడు. హల్లెలూయా,
చపాలి గట్టిగా హల్లెలూయా. చాలా మంది దేవుని పెట్టారు, డబ్బు ఐశ్వర్యం, వాళ్ళకు దేవుడు మంచి స్థాయి, మంచి వ్యాపారం. బాగా వినండి, సీజన్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడు ఉండేది కాదు. సీజన్ అంటే ఏంటి? ఎప్పుడు ఉండేది సీజన్ కాదు, షార్ట్ టైంలో ఉండేదే సీజన్. ప్రతి బిజినెస్కు సీజన్ ఉంటుంది, ప్రతి చదువుకు ఒక సీజన్ ఉంటుంది. ఒకప్పుడు దేవుని బిడ్డలారా బీటెక్ అంటే ఒక మంచి రేంజ్లో ఉండేది. ఇప్పుడు బీటెక్ని ఎవడు దాకడు. ఎంబీఏ ఒకప్పుడు చాలా వాల్యూ ఉండేది, ఇప్పుడు ఎంబీఏకు వాల్యూసే లేవు. సీజన్ నడుస్తుంది. వ్యాపారానికైనా, చదువుకైనా, సేవకైనా, దేనికైనా ఒక సీజన్ ఉంటుంది. ఆ సీజన్లో నువ్వు జాగ్రత్తగా పనిచేయడం ప్రారంభించాలి. హల్లెలూయా. చదవాలి గట్టిగా హల్లెలూయా. కోతకాలం, విత్తనం వేసే కాలం ఎలాగో కాలాలు ఉన్నాయో పరిశుద్ధ గ్రంథం అంటుంది. దేవుడు నీ చేతికి నీ వ్యాపారాన్ని మంచిగా నడిచినప్పుడు, నీ ఉద్యోగం నడిచినప్పుడు, నీకు మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు, నీ చేతిలో దేవుడు 10 రూపాయలు పెట్టినప్పుడు ప్రభు వాక్యం చెప్తుంది, చీమలను చూడు, అవి భవిష్యత్తు వర్షకాల ప్రాంతాన్ని గమనించి, వర్షాకాలంలో మనకు విత్తనం దొరకదు, వర్షణ కాలంలో మనకు భోజనం దొరకదని కోతకాలానికప్పుడే తన యొక్క గింజలను పోగు చేసుకొని ఆ కాలమును గమనించి తనకు భోజనము దొరకని కాలంలో భోజనాన్ని సమకూర్చుకునే ఒక జీవిని దేవుడు మన ముందు ఎందుకు పెడతాడు అని అంటే, కూర్చుకోవడము అంటే అర్థం ఏంటంటే దేవుని బిడ్డలారా, భవిష్యత్తు కాలాన్ని ఆలోచించి పని చేయాలి. హల్లెలూయా. చదవమ గట్టిగా హల్లెలూయా. పిసినారితనం వేరు, భవిష్యత్తుని గురించి ఆలోచించడం వేరు. బాగా విను, రెండిటికి తేడా ఉంది. చాలామంది దేవుని బిడ్డలకి భవిష్యత్తు గురించిన జ్ఞానం ఉండదు. అందుకనే క్రైస్తవులంతా పేదరికం ఎందుకు అనుభవిస్తాడు అని అంటే, వాడన్నీ అర్థమైందా, పనులన్నీ ఈడు చేస్తాడు, ఖర్చులన్నీ వీడు పెట్టుకుంటాడు, భారమంతా దేవుని మీద పడేస్తాడు. నలుగురిని పిల్లలను కంటాడు, దేవుడు చూసుకుంటాడు అని అంటాడు. మనం పిల్లలను కంటున్నప్పుడే పిల్లలను గురించిన ఆలోచన ఎవరికి ఉండాలి? కన్న తల్లిదండ్రులకు ఉండాలి. నేను రేపు వాళ్ళకి ఏం పెట్టాలి, నేను వాళ్ళకి ఎలా పోషించగలను, నాకున్న 2 బిడ్డల కోసం వాళ్ళకి నేను ఆహారాన్ని ఎలా సమకూర్చాలి, వారి భవిష్యత్తు, వాళ్ళ వివాహాలు ఏంటి, వారి భవిష్యత్తు, వాళ్ళ చదువులు ఏంటి, వారు పెరిగిన కొద్దీ అర్థమవుతుందా? నా వైపు చూడండి. సమూయేలుని 5 సంవత్సరాల వయసులో, అంటే పాలు విడిచిన వెంటనే హన్న తన కుమారుణ్ణి సేవకు పంపించేసింది ఏలీ దగ్గరికి. బైబిల్ చెప్తుంది, ప్రతి ఏడు పస్కా పండుగకి ఎల్కానా, హన్న కుటుంబంతో సహా యెరూషలేముకు వెళ్తారు. వెళ్ళినప్పుడల్లా సమూయేలుకి వస్త్రాన్ని తీసుకెళ్తారు, ఒక అంగిని. బాగా వినండి, అంగిని తీసుకెళ్తారు. 5 సంవత్సరాల టైంలో అంగి ఇంత బట్టతో కుట్టింది ఆవిడ. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వెళ్ళాలి. నెక్స్ట్ ఇయర్ 6వ సంవత్సరంలో ఆ యొక్క ఎల్కానా, హన్న తల్లిదండ్రి సమూయేలుకి అంగి కుట్టాలి. ఇప్పుడు కొంచెం ఎక్కువ అంగి బట్ట తీసుకోవాలి. ఖర్చు పెరిగింది, వయసు పెరిగిన కుమారుడికి ఖర్చు పెరిగింది, వస్త్రం సైజు పెరిగింది, డబ్బులు వేల పెరిగింది. అంటే ఇదంతేంటి? మనకేం నేర్చుకోవాలి అని అంటే, మన పిల్లల గురించి, మన కుటుంబం గురించి, భవిష్యత్తు గురించిన జ్ఞానం మనకు ఉండాలి. హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నీ కళ్ళ ముందు 20 ఏళ్ళు దాటిపోయిన పాప గురించి నీకేం ధ్యాస ఉండదు. ఎట్లన్నా మరేమన్నా ఆలోచిస్తున్నారా? పాప ఎదుగుతుంది అని అంటే ఏముందన్నా, దేవుడు చూసుకుంటాడన్నది సత్యమే. దేవుడు నీ ఇంట్లో మూట అయితే తప్పక పడేయాడు, ఇది సత్యం. నీ ఇంట్లో డబ్బుల మూట పొరపాటున ఆయన పడేసే దేవుడు కాదు. నువ్వే కష్టపడాలి. ఆయన ఎర్ర సముద్రాన్ని చీలుస్తాడు, అడుగులు నువ్వే వేసి నడుచుకుంటూ రాళ్ళ మధ్యలో, ఇసుక మధ్యలో నువ్వే నడవాలి. ఆయన తోవ తెరుస్తాడు, నడవాల్సిన బాధ్యత అంతా మనదే. ఆయన మనకు అవకాశాలు ఇస్తాడు, ప్రయాసపడాల్సింది మనమే. హల్లెలూయా.
నువ్వు పని చేయకుండా బాధ్యతగా వ్యవహరించకుండా కరువు కాలాన్ని గురించిన ఆలోచన. కరువు అంటే నీడ్స్. రేపు నీ బిడ్డలకు అవసరతలు ఉంటాయి, నీ కుటుంబానికి అక్కర్లు ఉంటాయి. రేపు పొరపాటున ఏమైనా పరిస్థితులు మారిపోతే రేపు ఎట్లా? రేపు కరోనా లాంటి భయంకరమైన పరిస్థితులు కనుక వస్తే రేపు ఎట్లా? వ్యాపారం ఎట్లా? రేపు కుటుంబ వ్యవస్థ ఎట్లా? ఇవన్నీ మనకు ఎలా తెలుసుకోవాలంటే బైబిల్ చెప్తుంది, కరువు ఆ చిన్న కుమారుడికి బాగా జ్ఞానం నేర్పింది. విచ్చలవిడిగా ఖర్చు పెట్టకూడదు. హల్లెలూయా. ఆ మధ్యలో హాలిడేస్ అయిపోయాయి కదా, ఒక బ్రదర్ దేవుని నమ్మిన విశ్వాస బిడ్డ నాతో అడిగాడు, అన్న హాలిడేస్ అయిపోతున్నాయి కదా, 2 రోజులు అయితే స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా, పిల్లల్ని అట్లా దింపావా లేదా అని అంటే, తిప్పాను. ఆడా ప్రాజెక్ట్ దగ్గర తీసుకుపోయినాను, జోడేఘాట్ తీసుకుపోయినాను. గీ జోడేఘాటుకు ఆడా ప్రాజెక్ట్ ఏంది? ఎప్పుడన్నా హైదరాబాద్లో దింపలేదంటే పోలేదు, చూద్దాం, పోవాలంటే అన్నీ ఆలోచించాలి కదా అని అన్నాను. ఆయన అన్నాడు, నేను ఈరోజు వచ్చినానన్నా, కేరళ పోయినాను, కేరళ పోయి వచ్చేసినాను, ఒక 60,000 ఖర్చు అయ్యాయి కానీ సూపర్ ఎంజాయ్ చేశాను అని అన్నాడు. 60,000 ఖర్చు పెట్టడం ఒక దైవ జనుడిగా అది ఎంత పెద్ద అమౌంటో మనం ఆలోచించాలి. 60,000 ఘనమైన సేవలు. ఒక మీటింగ్ పెట్టచ్చు, సంఘాన్ని బలపరచవచ్చు. అక్కడికి వెళ్ళి నువ్వు విశ్రాంతి తీసుకొని కాస్త రిలాక్స్ కోసం వెళ్ళడం తప్పు కాదు. నీ స్థాయికి మించిన ఖర్చులు చేయడం, నువ్వెంత తగ్గించుకోగలిగితే నీకు భవిష్యత్ అంత ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. చదువుదాం గట్టిగా, హల్లెలూయా. కొంతమంది జీవన విధానం ఎలా ఉంటుందని అంటే, చెప్తున్నాను బాగా వినండి, వాళ్ళ సామర్థ్యానికి మించిన ఆలోచనలు ఉంటాయి, వాళ్ళ శక్తికి మించిన తలంపులతో వాళ్ళకు దేవుడిచ్చిన చిన్నపాటి ఆశీర్వాదం, చిన్నపాటి ఆర్థికపరమైన ఆ అక్కర్లను విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసి తెల్లారి, అర్థమవుతుందా? ఇదిగో నా వైపు చూడండి, నెత్తి మీద ఒక గుడ్డ వేసుకొని ఎవడైనా కూరగాయలకు 10 రూపాయలు ఇస్తాడా? అన్నా 100 రూపాయలనే అక్క, 100 రూపాయలనే అని వెళ్ళి కూరగాయల దగ్గరికి వెళ్ళి రేపు ఇస్తా. ఈ దరిద్రం నీకు ఎందుకు తెచ్చుకున్నావు? ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని అంటే, నీవే. ఇక్కడ అంటున్నాడు, విచ్చలవిడి దుర్వ్యాపారం, వేశ్యలతో తిరిగి సొమ్మంతా ఖర్చు పెట్టుకుంటే, వాక్యం అంటుంది ఒక కరువు రానే వచ్చింది, అతనికి ఆర్థికపరమైన విలువలు బాగా నేర్పింది. హల్లెలూయా. దేవుని వాక్యం ద్వారా కరువు మనకు నేర్పే పాఠము రెండవది ఏంటో తెలుసా? ఒకటి, అబ్రహాము కాలంలో కరువు వచ్చింది. ఎందుకనంటే అబ్రహాము కరువును బట్టి వేరే ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ ప్రాంతంలో సర్వశక్తి కలిగిన దేవుణ్ణి అతడు పరిచయం చేశాడు. కరువు అతని కాలంలో వచ్చింది, అతనికి మాత్రం కరువు లేదు. బాగా వినండి, కరువు కాలంలో ఆయన ఉన్నాడు, కరువు ఆయనకు లేదు. ఇదే వ్యత్యాసం. ఇప్పుడు పరిస్థితి ఏంది? లోకమంతా బాగుంది, కరువు మనకుంది. లోకం బాగుంది, కరువు మన ఇంట్లో ఉంది. అబ్రహాం కాలంలో లోకమంతా కరువు ఉంది, ఆయనకు భోజనం ఉంది. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం ఉంటుంది, క్షామ కాలములో నేను నిన్ను పోషిస్తాను, కరువు కాలంలో నీ ఎముకలను నేను బలపరుస్తాను. ఎప్పుడు? నేను నడిపించినట్టుగా నువ్వు నడవగలగాలి, నేను నడిపించినట్టుగా నువ్వు జీవన విధానం చేయగలగాలి. కరువు మనకు ఎందుకు నేర్పిస్తుంది? కరువు మన ఇంటిలో లేదు, బయట ఉంటే ఉండనివ్వండి. పరిశుద్ధులందరి గురించి చెప్తున్నాను వినండి, కరువు వారి జీవన విధానంలో ప్రభావం చూపలేకపోయింది. హల్లెలూయా. చవాలి గట్టిగా, హల్లెలూయా. ఒకే ఒక వ్యక్తిని బైబిల్లో మీకు చూపిస్తున్నాను, ఒక 2 వ్యక్తులను చూపిస్తాను దేవుని బిడ్డలారా. కరువు ద్వారా వారు రాంగ్ డిసిషన్ ద్వారా వారు ఎన్ని పోరాటాలు ఎదుర్కొన్నారు అని అంటే, అందులో ఒకడు ఈ తప్పిపోయిన కుమారుడు. కరువులో భవిష్యత్తు కాలం ఉన్న జేబులన్నీ కాల్ చేసేసాడు. చూద్దాంతి అని అనుకున్నాడు. కరువు రానే వచ్చింది. ఒక పశువు తినే పిండి కూడా తినడానికి దేవుని బిడ్డలారా ఎదుర్కొనే కఠినమైన స్థితి వచ్చేసేది. ఎంత బుద్ధి జ్ఞానం దేవుడు నేర్పాలి చూడండి. తండ్రిని విడిచిపెట్టాడు బాబు. ఈ సమస్యకు కారణం నువ్వు దేవుని సన్నిధిని విడిచిపెట్టడమే కారణమని ఆ కుమారుడికి దేవుడు జ్ఞానము నేర్పాడు. అందుకని అంటాడు, అతడికి బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇంట్లో సమృద్ధి ఉంది, నేను ఇక్కడ ఆకలితో ఆ కరువులో ఉన్నాను అని అంటాడు. అంటే అర్థం ఏంటంటే, ఆ కరువు, ఆ సమస్య విశ్వాస బిడ్డకి, దేవుని బిడ్డలకు ఏం నేర్పుతున్నాడు దేవుడు అని అంటే, నేను నీకు ఇచ్చిన ప్రతి రూపాయి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని నేర్చుకో.
నేర్చుకో. నేను నీకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని జాగ్రత్తగా పెట్టు. దైవజనులు మాకు సేవ నేర్పించారు. దేవుని బిడ్డలారా, 10 రూపాయలతో నేను నెలంతా బతికిన దినాలు ఇక్కడ ఉన్నాయి. నెలంతా బతికాను నేను 10 రూపాయలతోటి. ఒకే విశ్వాసి వచ్చేది ఆరాధనకి, ఆమె 10 రూపాయలు కానుకేసేది. ఆ 10 రూపాయలతో వారం 2 వారాలలో బతికేవాడిని. దైవజనులు మాకు చెప్పారు ఏంటంటే, నీవు ప్రతి పరిస్థితుల్లో 10 రూపాయలైనా 1 కోటి రూపాయలైనా దేవుడు నీకు ఇచ్చిన ప్రతి సొమ్మును జాగ్రత్తగా ఖర్చు పెట్టడం నేర్చుకో. నువ్వు పెట్టే ప్రతి ఖర్చుకు దేవుడు లెక్క అడుగుతాడు అని అన్నాడు. హల్లెలూయా. కానుక ఉంది కదా, 1,00,000 రూపాయలు ఎవరో ఇచ్చారు కదా, కానుక సమృద్ధి ఉంది కదా, ఆర్థికం బాగానే ఉంది కదా, బ్యాలెన్స్ బాగానే ఉంది కదా, పోయేద్దాం తీ, చేసేద్దాం తీ అని నువ్వు విచ్చలు విడిగా ఖర్చు పెట్టడం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటావో, ఒకరోజు దేవుడు నీకు బుద్ధి నేర్పే దినాలు దగ్గర పడతాయి. ఒకరోజు నువ్వు ఎదురు చూడాల్సిన దినాలు వస్తాయి. అందుకే దేవుని వాక్యం అంటుంది, కరువు కాలం మనకు నేర్పే ఈ అనుభవాన్ని బాగా నేర్చుకో. దేవుడు నీకు ఇచ్చిన జీవన విధానం బహు జాగ్రత్తగా మెసులుకోవడం అలవాటు చేసుకోవాలి. హల్లెలూయా. 2 అక్కడ అంటున్నాడు, కరువు కాలానికి అతనికి జ్ఞానం దేవుడు నేర్పిన 2వ అనుభవం ఏంటంటే, తండ్రి ఇంటిని విడిచిపెట్టి తిరగడం. దేవుని మందిరం, దేవుని సన్నిధి, దైవికమైన అనుభవాలు. ఎప్పుడైతే ఒక దేవుని బిడ్డగా తండ్రి ఇంటికి నువ్వు దూరం కావడం, మందిరానికి దూరం కావడం, సంఘానికి దూరం కావడం నువ్వు అలవాటు చేసుకుంటావో, ఒకరోజు నీ జీవితంలో చాలా పోరాటం ఎదుర్కొనే దినాలు వస్తాయి. ఒకరోజు చాలా భయానకమైన కరువు ఎదుర్కొంటావు. నీ కొరకు ప్రార్థన చేసే సేవకుడు దొరకడు, నీ కొరకు ప్రార్థన చేసే సంఘం దొరకదు, నీ సమస్యకు పరిష్కారం అందించే అవకాశాలు దొరకవు. కారణం, తప్పిపోయిన కుమారుడు ద్వారా, కరువు ద్వారా దేవుడు మనకు నేర్పే పాఠం ఏంటంటే, తండ్రి ఇంటిని నువ్వెప్పుడు మరిచి బ్రతకకూడదు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మరొక కరువు కాలాన్ని మీకు చూపిస్తాను. అదే న్యాయాధిపతులు ఏలిన కాలంలో, ఇదిగో నయోమి అనబడుతున్నటువంటి ఆవిడ బ్రతుకుతున్న దినాల్లో ఒక కరువు వచ్చినట్టుగా బైబిల్ చెప్తుంది. ఆ మొదటి అధ్యాయం మొదటి వాక్యంలోనే మనం చదువుతూ అక్కడ మనం గమనిస్తాం. దేవుని బిడ్డలారా, రూతు పుస్తకం, ఇదిగో మొదటి అధ్యాయం చదువుతారా? మొదటి వాక్యం నుంచి ఒకసారి. రూతు పుస్తకం మొదటి అధ్యాయం మొదటి వాక్యం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు, ఇదిగో దేశంలో ఒక కరువు వచ్చింది. వినండి చాలు, నా వైపు చూడండి. కరువు కాలంలో ప్రజలు తీసుకున్న నిర్ణయాలే వారి జీవన విధానం మీద ప్రభావం చూపాయి. అబ్రహాము కరువు వచ్చింది, ప్రభా నన్నేం చేయమంటావు అని అడిగాడు. బాబు ఇక్కడ ఉండకు, నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళు, నేను పోషిస్తానన్నాడు. అబ్రహాము దేవుని మాట విన్నాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. కొంతకాలం అక్కడ క్షేమంగా బ్రతికాడు. కరువులో దేవుడు నడిపిస్తున్నాడు అతన్ని. కానీ కరువులో ఇదిగో తప్పిపోయిన చిన్న కుమారుడికి నడిపించే తండ్రి లేడు, నడిపించే దేవుడు లేడు. అందుకనే అతను భయానకమైన హీన స్థితి ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. కరువులో కూడా మనల్ని నడిపించగలిగే దేవుని సన్నిధిలో మనం బతకాలి. హల్లెలూయా. ఇక్కడ మరొక కుటుంబాన్ని మీకు చూపిస్తాను. ఆవిడ పేరు, దేవుని బిడ్డలారా, నయోమి. నయోమి అంటే మధురము అని అర్థం. నయోమి ఆమె భర్త అయిన, ఇదిగో దేవుని బిడ్డలారా, ఎలిమెలెక్. వారికిద్దరు కుమారులు ఉన్నారు. మంచి పని చేసుకొని బతకగలిగినటువంటి వారు. వారందరూ న్యాయాధిపతులు ఏలిన కాలంలో దేశమంతటి కరువు ఉంది. వీళ్ళకు మాత్రమే లేదు, అందరికీ ఉంది. కానీ ఈ నయోమి యొక్క నిర్ణయం ఎలా ఉందనంటే, మనం ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి పలాని ప్రాంతానికి వెళ్దాం. నా వైపు చూడండి దయచేసి. ఐగుప్తు దేశానికి అబ్రహాం వెళ్ళాడు, కానీ దేవుడు పొమ్మంటే పోయాడు. మోయాబు దేశానికి నయోమి వెళ్ళింది, కానీ దేవుడు పొమ్మని ఆవిడకు చెప్పలేదు. తేడా అక్కడే గమనించాలి. వాళ్ళు చేసినట్టుగా నేను చేస్తానని కుదరదు. వాళ్ళకు చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు, నీకు చెయ్యొద్దు అని చెప్పాడు. ఈ రెండిట్లో మనకున్న వ్యత్యాసం ఇదే. అబ్రహాముకు దేవుడు పొమ్మన్నాడు, వెళ్ళాడు, బాగుపడ్డాడు. నయోమి తనకు సొంత నిర్ణయం తీసుకున్నది. కరువు కాలమును తప్పించుకోవడానికి మోయాబు దేశానికి వెళ్ళింది. తన భర్తను, తన 2 మగబిడ్డలను కోల్పోయి దిక్కులేని స్థితిలోకి వచ్చేసింది. నయోమి తీసుకున్న రాంగ్ డిసిషన్. కరువు
మనకు ఆవిడ ద్వారా మనకు నేర్పే రెండవ అనుభవం ఏంటంటే, ఎంత కరువైనా, ఎంత కఠినమైన స్థితులైనా నీ దేవుని మందిరాన్ని, బెత్లెహేము అనబడుతున్నది దేవుని మందిరం, దేవుని ఇల్లు అని బైబిల్ చెప్తుంది. దేవుని సంఘాన్ని, దేవుని మందిరాన్ని, నీతో ఉన్న సంఘ ప్రజలను నువ్వు విడిచిపెట్టి తిరిగే నిర్ణయాలు తీసుకోకూడదు. హల్లెలూయా, చవాలి గట్టిగా హల్లెలూయా. ఎవ్వరూ అక్కడ ప్రయాణం చేయలేదు. ఈవిడ మాత్రమే చాలా ఆవేశపడి వెళ్ళిపోయింది. ఈవిడ మాత్రమే నిర్ణయాలు తీసుకుంది. అందరికీ దేవుడు మరొక కాలం రానే వచ్చింది, దేవుడు దర్శించాడు, బాగుపడ్డారు. కానీ ఈవిడ తన భర్తను, తన 2 మగబిడ్డలను కోల్పోయి 3 మగవాళ్ళతో పోయింది. వచ్చేటప్పుడు దేవుని బిడ్డలారా 2 ఆడ మనుషులను పెట్టుకొని వచ్చేసింది. కారణం, ప్రమాదకరమైన స్థాయిలో ప్రాణాలు కోల్పోయే పరిస్థితుల్లో, కరువులో ఆమె జీవన విధానం పాడు కావడానికి గల కారణం ఏంటి అని అంటే, సొంత నిర్ణయాలు. మందిరాన్ని, దేవుని సన్నిధిని, దైవ ఆలోచనలను, దైవ సేవకుల యొక్క నడిపింపును, దేవుడు మనకిస్తున్న దైవికమైన ఆత్మ నడిపింపును త్రోసివేసి సెల్ఫ్ డిసిషన్స్, సొంత నిర్ణయాలు ఎప్పుడైతే మనం తీసుకొని మన జీవన విధానాన్ని ప్రయాణం చేస్తామో, అందుకే నేను ప్రారంభంలో మీకు చదివి చూపించాను, నీ దేవుడైన యెహోవా నిన్ను నిత్యము నడిపించాలి. నిన్ను నడిపించే పద్ధతులలో నీవు నేను ఉండగలిగితే కరువు కూడా మనకు ఒక ఆశీర్వాదకరంగానే మారుస్తాడు దేవుడు. అంతే తప్ప నీతో దేవుడు లేకపోతే, నీ వెనక 2 మగబిడ్డలు పనిచేసే వాళ్ళు ఉన్నా, నీ భర్త బలవంతుడైనా, నువ్వు వెళ్తున్న ప్రాంతంలో మంచి డబ్బు ఇన్కమ్ కలిగిన ప్రాంతమైనా, నువ్వు అక్కడ చావే చూస్తావు తప్ప ఆశీర్వాదాన్ని చూడలేవు. కారణం ఏంటంటే, నీతో దేవుడు లేడు. హల్లెలూయా, హల్లెలూయా, చవాలి గట్టిగా హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఒక కరువులో నిర్ణయాలు, క్షామకాలంలో నిర్ణయాలు ఎలా తీసుకోవాలి? ఒకటి, విచ్చలవిడిగా ఖర్చు పెడితే ఎంత ప్రమాదమో, తండ్రి ఇంటిని విడిచిపెడితే ఎన్ని ప్రమాదాలో దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. కరువులో అందరి బెత్లెహేములోనే ఉన్నారు, ఈవిడ మాత్రమే అనవసరమైన ప్రయాణాలు చేసింది. పరిశుద్ధ గ్రంథం అంటుంది, నా దేవుని బిడ్డలారా, క్షామకాలం, కరువు కాలాలు అప్పటి పరిశుద్ధుల దినాలలో నుంచి ఉన్నాయి. రేపు భవిష్యత్తులో కూడా అనేకమైన స్థితిగతులు మనం చూస్తామేమో తెలియదు. కానీ వాక్యం అంటుంది, కరువు ఎంత ఉన్నా తన నడిపిస్తున్న సేవకులకు, తన నడిపిస్తున్న దేవుని బిడ్డలకు దేవుడే ఆశ్రయంగా ఉంటూ వచ్చాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, అబ్రహాము తర్వాత ఇస్సాకు కాలంలో కూడా కరువు వచ్చిందట. కరువు వచ్చినప్పుడు ఇస్సాకుతో దేవుడు అంటాడు, ఇదిగో ఇస్సాకు, నువ్వు ఫిలిస్తీయుల దేశానికి వెళ్ళు, గెరారు ప్రాంతానికి వెళ్ళు, అక్కడ నేను నీకు తోడుగా ఉంటాను. కరువు కాలంలో దేవుడు తన బిడ్డలను ఎలా నడిపిస్తున్నాడో చూడండి. ఆ కరువు కాలంలో కూడా దేవుడు తన బిడ్డలకు ఎంత అద్భుతమైనటువంటి కంఫర్ట్ జోన్, ఒక అద్భుతమైన మార్గాన్ని చూపిస్తున్నాడు. కారణం, దేవుడు తన బిడ్డలను నిత్యం నడిపించేవాడు. అయ్యా అక్కడ వర్షం లేదయ్యా, అక్కడ శత్రువులయ్యా, ఏం కాదు, నువ్వు వెళ్ళు, నేను నీతో ఉన్నాను కదా అని అంటాడు. గెరారు ప్రాంతానికి, ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళాడు. అక్కడ అడుగు పెడితే శ్రమ, బావి తవ్వడం ప్రారంభించాడు, పోరాటం ఎదుర్కొన్నాడు. ఎన్ని బావిలు తవ్వినా గెరారు ప్రాంత ప్రజలు అతన్ని సాగనీయలేకపోయారు. వాక్యం చెప్తుంది, కొంతకాలం గడిచింది. అద్భుతమైన బావి ఊటలు తవ్వాడు. కరువు కాలంలో దేవుడు అతనికి నీటి ఊటలు ఇచ్చాడు, విత్తనం వేశాడు. అందరికీ కరువు ఉంది, ఇస్సాకుకు 100 అంతల పంట ఉంది. హల్లెలూయా, చపాలి గట్టిగా హల్లెలూయా. అందరికీ కరువు, ఇస్సాకు దగ్గర 100% ప్రాఫిట్, 100కు 100% పంట వచ్చేసింది. అతని దగ్గర ఆశీర్వాదం ఉంది. శత్రువులందరూ వచ్చి అంటారు, ఇస్సాకు, మాతో ఒక నిబంధన చేసుకోవయ్యా, నువ్వు, మేము వచ్చినప్పటి నుంచి నేను గమనిస్తూ ఉన్నాం, మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టాం, మీరు తవ్విన బావులన్నీ మేము లాక్కున్నాం, ఎన్నో పోరాటాలు మీతో మేము చేసి నేను మా ప్రాంతాన్ని విడిచి వెళ్ళేటట్టు చేశాం. అయినా మాకు అర్థమైంది ఏంటంటే, నీవు దేవుడైన మీ యెహోవా, నీ దేవుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా. కరువు మనతో దేవుడు ఉన్నాడని ప్రపంచం చూసేటట్టు చేస్తుంది. అర్థమవుతుందండి? కరువు కాలం, కష్టకాలంలో
దేవుడు చెప్పినట్టు నడవగలిగితే సమాజం అంతా చూసి ఎన్ని కష్టాలున్నా వీళ్ళ దేవుడు గొప్పోడండి, వీళ్ళు ఆరాధిస్తున్న దేవుడు గొప్పోడండి, ఇన్ని కష్టాలలో వీళ్ళు దాటుకుంటూ వెళ్ళిపోయారు, ఈరోజు అంత అద్భుతకరంగా బతుకుతున్నారని సమాజం నిన్ను చూసి, నువ్వు దాటిన అనుభవాలను చూసి దేవుని మహిమ కొరకు దేవుడు మన జీవితాలను కొన్నిసార్లు ఆ కఠినమైన మార్గాలలో నడిపిస్తాడు. హల్లెలూయా. చూడండి, ఇస్సాకు కరువులో ఉన్నాడు, కదవలేదా? అబ్రహాము కరువులో ఉన్నాడు, కదవలేదా? తప్పుడు నిర్ణయాలు తీసుకున్న నయోమి కుటుంబం పాడైపోయింది. తప్పుడు నిర్ణయాలు తీసుకున్న కుమారుడి జీవితం పాడైపోయింది. సమస్యల మధ్యలో, పోరాటాల మధ్యలో, భవిష్యత్తు కాలం పరిస్థితులన్నీ వివేచించి ఎప్పుడు వింటున్నా ఆ తెగుళ్ళు, ఆ రోగాలు, మళ్ళీ లాక్డౌన్, మళ్ళీ పరిస్థితులు ఎన్నో వింటున్నాం కదా. ఇవన్నీ వింటున్నప్పుడు ప్రభు యొక్క ఆత్మ నడిపింపు, ప్రభువా ఈ కష్టకాలంలో మమ్మల్ని మేము ఎలా నడవమంటావు, ఏ విధంగా మా జీవన విధానాన్ని చేయమంటావు అని చెప్పి ప్రభు యొక్క పరిపూర్ణమైన నడిపింపును మనం అనుభవించే వ్యక్తులమై ఉండాలి. హల్లెలూయా. చవాలి గట్టి హల్లెలూయా. అబ్రహాము కరువును బట్టి ఫరో దేవుణ్ణి తెలుసుకున్నాడు. ఇస్సాకు యొక్క కరువును బట్టి గెరారు ఫిలిస్తీన్ల దేశంలో మీ దేవుడు గొప్పోడు అని తెలుసుకున్నాడు. చూడండి, మహిమకరంగా వాళ్ళ జీవితాలు సాగాయి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మనం వెనక్కి వస్తే యోసేపు కాలంలో కూడా 7 ఏళ్ళు కరువు కనపడుతుంది. 7 ఏళ్ళు కరువు, 7 ఏళ్ళు కరువు రాబోతుందని దేవుడు యోసేపుతో చెప్తాడు. ఆ కరువు యోసేపు జీవితానికి ఏమైనా ప్రభావితం చేసిందయ్యా అనంటే ఆ కరువు యోసేపును పైకి లేపిందే తప్ప పతనం చేయలేకపోయింది. కరువు రాకపోతే యోసేపు అనేవాడు ఐగుప్తు దేశానికి తెలిసేవాడే కాదు. బాగా వినండి, యోసేపు అనేవాడు ఫరోకి, అతని దేశ ప్రజలకి యోసేపు అనేవాడు పరిచయం చేసింది ఎవరయ్యా అనంటే కరువే. కొన్నిసార్లు మనకు వస్తున్న సమస్యలు మనల్ని ప్రజల ముందు ప్రమోట్ చేస్తాయి. అదే మనకు ఆశీర్వాదం. మన మందిరం కూలి ఈ ఊరందరికీ నేను పరిచయం అయ్యాను. అప్పటిదాకా నా గురించి ఎవరికి తెలియదు. ఇక్కడ మందిరం ఉన్న సంగతి కూడా ఎవరికి తెలియదు. కొన్ని కార్యాలు, కొన్ని కఠినమైన సమస్యలు మన జీవితాన్ని హైలైట్ చేయడానికి దేవుడు పర్మిషన్ ఇస్తాడు. 7 ఏళ్ళ కరువు వచ్చిందండి. 7 ఏళ్ళ కరువులో యోసేపు దగ్గర ఏమైనా భోజనం తగ్గిందా? యోసేపుకి ఏమైనా తిండి తగ్గిందా? అద్భుతం చెప్పమంటారా? ఈ అద్భుతం, ఈ కరువు మనకు నేర్పించే పాఠం ఏంటో తెలుసా? కొన్నిసార్లు ఆ కరువు, ఆ క్షామం, ఆ సమస్య నిన్ను పైకి లేపడానికే దేవుడు పర్మిషన్ ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. నీవేంటో అందరికీ తెలియచేయడానికే నేర్పిస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, ఇంకో అద్భుతమైన మాట చెప్తాను వినండి. దేవుని బిడ్డలారా, కరువు కాలంలో 17 ఏళ్ల వయసులో ఐగుప్తు దేశానికి వచ్చిన యోసేపు 33వ సంవత్సరంలో, ఇదిగో దేవుని బిడ్డలారా, అతడు రాజుగా ఫరో ఎదుట నిలబడ్డాడు. 13 సంవత్సరాలు తన తండ్రికి, తన అన్నలకి, తన కుటుంబానికి దూరం అయిపోయాడు. 2 ఏళ్ళు తర్వాత కరువు వచ్చినట్టుగా బైబిల్ చెప్తుంది. అప్పటికే అతడికి మనష్షే, ఎఫ్రాయిములు పుట్టేశారు. వాక్యం చెప్తుంది, కరువు ద్వారా అతనికి దొరికిన గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఎక్కడో ఉన్నారో లేరో, చచ్చాడో బతికాడో అని అనుకుంటున్న తన తండ్రి, తన కుటుంబం తన దగ్గరికి వచ్చేటట్టు చేశాడు దేవుడు. హల్లెలూయా. కరువు మనకేం నేర్పిస్తుంది తెలుసా? మన వాళ్ళు ఎవరో మనకు బాగా నేర్పిస్తుంది. కష్టకాలం మనకు బాగా నేర్పిస్తుంది. నీతో ఉండేవారు ఎవరు? నీ కష్టంలో నిన్ను ఆదుకునేవారు ఎవరు? నీ పక్కన నిలబడి నీ అక్కర్ల కోసం ఆలోచించేవారు ఎవరు? నీ వారు ఎవరో కరువే నిర్ణయం చేస్తుంది. హల్లెలూయా. సమస్యల కాలమే. అర్థమైందండి? ప్రాబ్లం, సమస్యలే చెప్తాయి రేపు నాతో ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు. ఆనందంగా, సంతోషంగా ఉన్నప్పుడు మనతో ఉన్న వాళ్ళంతా రేపు మన కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉంటారనుకోవడం పొరపాటు. ఈ కరువు, ఈ కష్టం మన జీవితంలో ఎందుకు దేవుడు అనుమతించాడు అని అంటే, నీ వారు ఎవరో బాగా గుర్తుపట్టు. అందరినీ నమ్ముతున్నావు కదా, మా వాళ్ళే అంటున్నావు కదా, మావాడవు ఒక్క ఫోన్ చేశానంటే
రేపు 1,00,000 ఇమ్మంటే ఇస్తాడు అని అనుకుంటున్నావు కదా, నీకు చూపిస్తాను. 1,00,000 ఇస్తాడో 10 ఇస్తాడో కొద్ది చూపిస్తానంటాడు. చూపిస్తాడు, కరువు రానే వస్తుంది. మావాడు ఉన్నాడు కదా అనుకుంటావు, ఫోన్ చేస్తావు, 10 రూపాయలు కూడా ఇవ్వండి కాడా. అప్పుడు అర్థమైంది నీ వాడు ఎవడో, నీ పక్షంలో నిలబడేవాడు ఎవరో, నీ కొరకు నిలబడేవారు ఎవరో. దేవుడు కరువే నీకు గుణపాఠాలు నేర్పిస్తుంది. హల్లెలూయా, చదమగటి హల్లెలూయా. అందుకే నా ప్రభు అంటాడు, నా శ్రమలలో నాతో పాటు నిలిచిన మీరే రేపు తండ్రి రాజ్యంలో 12 సింహాసనములో కూర్చొని ఇజ్రాయేలుకు తీర్పు తీరుస్తారంటారు. సేవలో, సమస్యల మధ్యలో, ఒక విశ్వాసిగా నీ కుటుంబ సమస్యల మధ్యలో, కరువు, ఆర్థికం, ఇబ్బంది, పోరాటాలు, అనారోగ్యాలు, ఈ అన్నిటిలో నీకు నీవారు ఎవరో తెలియజేయడానికే శ్రమ. అంటే మందిరం అప్పుడు ఎట్లుంది? గుడారం ఉంది. ఎలా ఉంది మందిరం అప్పుడు? ఒక టెంట్. యెరూషలేం మందిరం సొలొమోను కట్టాడు. మరి ఈయనేంటి మందిరానికి వెళ్తా? ఏంటి మందిరం? గుడిసె, టెంట్, గుడారం. ఆ గుడారంలో వెళ్ళడానికి అంతఃపురంలో ఉన్నాడు తప్పిస్తున్నాడు. వాల్యూస్, మందిరపు యొక్క విలువ తెలిసినోడు అలా ప్రవర్తిస్తాడు. అర్థమైందండి? మీరు నమ్మండి. 2 నెలల తర్వాత నాకు ఆయన ఫోన్ చేశాడు, పాస్టర్ గారు ఒకసారి ఇంటికి వస్తారా అన్నాడు. నేను రాలేను సార్ అన్నాడు. ఎందుకండి అని అన్నాడు. మీరు మందిరం మానేశారు, ఎటు వెళ్తున్నారు, దయచేసి వెళ్ళండి. నేను విడిచిపెట్టిన మనిషి దగ్గరికి నేను రావడం కుదరదు, నేను రాలేను సార్ అన్నాడు. ఏమైనా సమస్య ఉంటే రండి మందిరం కాడికి మాట్లాడదాం అని అన్నాను. లేదు సార్ మీరు ఒకసారి రండి, నాకు చాలా ఆరోగ్యం పాడైంది అని అన్నాడు. నేను బలహీనంగా ఉన్నాడు, రాలేని స్థితిలో ఉన్నాడేమని పోయినాను. నమ్మండి, మేనేజర్, ఇదే కౌటాల ప్రాంతంలో బ్యాంకులో మేనేజర్ ఆయన. నేను వెళ్ళిన తర్వాత వాళ్ళ మిస్సెస్ మేడం బ్లాక్ టీ పెట్టించింది నాకు. ఎందుకు తెలుసా? పాలు కొనడానికి డబ్బు లేదు వాళ్ళ దగ్గర. పాలు, ఛాయ్ పెట్టడానికి, పాలు కొనడానికి డబ్బు లేదు. వాళ్ళ కుటుంబం వెళ్ళి కూర్చోగానే నాకు అర్థమైపోయింది. అతను ఏడ్చాడు, అయ్యా నా పరిస్థితి చాలా భయంకరంగా అయింది, నన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసేసారు, నా ఉద్యోగం పోయింది, చాలా కరువులో ఉన్నాను, మీ విలువ నాకు తెలుసు, నేను రాలేకపోయినాను మందిరానికి, నా కోసం ప్రార్థన చేసుకోండి అని అన్నారు. దేవుని బిడ్డలారా వినండి, పరిస్థితులు ఏమైనా మారుతాయి. హల్లెలూయా. బైబుల్ చెప్తుంది కరువు ఇదిగో యోసేపు ఇంట్లో కరువు వచ్చింది, కానీ యోసేపుకు కరువు లేదు. అందరికీ పెడుతున్నాడు, అన్నం పెడుతున్నాడు. ఇంకా చెప్పమంటారా, తన ఇంటి వాళ్ళు తన అన్నలు వస్తే ఏటలు కోసి పెడుతున్నాడు. కరువు కాలంలో మంచి మాంసం పెడుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు నడిపించినట్టు నడిచే వ్యక్తికి ఏ కరువు ప్రభావితం చేయదు. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆ కరువు ద్వారా యోసేపు ఏంటో ఐగుప్తు దేశానికి తెలిసింది. ఆ కరువు ద్వారా యోసేపు పెద్దరికం, అయ్యో ఇతడు మామూలోడు కాదయ్యా, మనకు అన్నం పెట్టే మహానుభావుడని ఐగుప్తు దేశంలో ఉన్న కోట్ల ప్రజలు అతని దగ్గర తల వంచారు. అంత మాత్రమే కాదు, తన తండ్రి, తన తల్లి, తన తమ్ముళ్ళు ఉన్నారా లేరా వారి జ్ఞాపకాలు చేసుకుంటూ ఏడుస్తున్న ఆ యోసేపు దగ్గరికి కరువు తన కుటుంబస్తులందరినీ తన దగ్గరికి తీసుకొచ్చేసింది. కరువు మనకెన్నో నేర్పిస్తుంది. మనతో ఉండేవాళ్ళు ఎవరు? మన పక్షంలో నిలబడేవారు ఎవరు? కష్టాల్లో ఉన్నప్పుడు సేవకుడిగా నీ పక్షంలో నిలబడేవారు ఎవరు? ఒక విశ్వాస బిడ్డగా నీ బంధువులు, నీ చుట్టాలు అనేకంగా ఉండొచ్చు. కరువు కాలం నీ వారు ఎవరో, నీ కరువులో నీతో ఉన్నవారు ఎవరో నీకు బాగా నేర్పిస్తాడు దేవుడు. హల్లెలూయా. సభలు గట్టిగా హల్లెలూయా. కరువులో తప్పుడు నిర్ణయాలు తీసుకున్న తప్పిపోయిన కుమారుడి వలె, కరువులో తప్పుడు నిర్ణయాలు తీసుకున్న ఒక నయోమి వలె జీవితం పాడు కావద్దు. నువ్వు దేవునితో నడువు, కరువులు ఎన్నైనా రాని నీ స్థితిగతులనన్నీ నా ప్రభు మారుస్తాడు. ప్రభు మరొక విషయం నీకు చూపిస్తాను. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది, దైవజనుడైన ఏలియా కాలంలో 3.5 సంవత్సరాలు కరువు వచ్చింది. ప్రవక్త గొప్పవాడు. ఎంత పెద్ద భయానకమైన కరువు అని అంటే, ఆ దినాల్లో పశువులకు గడ్డి కూడా దొరికేది కాదు. మనుషులకు భోజనం పక్కకు పెట్టి
గడ్డి కూడా మొలిసేది లేదు. కారణం, దైవజనుడన్న నా ఆజ్ఞ లేకుండా మనసు కూడా ఈ భూమి మీద పడదు అని చెప్పేశాడు. అంత కఠినమైన కరువు. ఆ కరువు ఎందుకయ్యా అంత భయంకరంగా ఇశ్రాయేలు ప్రజల మీదకి నువ్వు పంపించేసావు అని అంటే, బాగా వినండి, కరువు ఇశ్రాయేలు దేశం అంతటికి ఉంది. ఆహాబు, యెజెబెలు కరువులో తడబడుతున్నారు. పశువులకు గడ్డి కోసం దేశపు నలుదిక్కుల తిరుగుతున్నారు. కానీ ఒక చెట్టు కింద కూర్చుంటాడు ఏలియా. చెట్టు దగ్గరికే దేవుడు కాకి ద్వారా మాంసం పంపిస్తాడు. ఆ చెట్టు కింద కూర్చుంటాడు ఏలియా. కాకి ద్వారా ఒక రొట్టెని తీసుకొచ్చి పంపిస్తాడు. కరువులు జరిగాయి వాళ్ళ కాలంలో, వాళ్లకు కరువులు లేవు. హల్లెలూయా. కరువు కాలంలో గంజి దొరికితే చాలు అని అనుకున్న దినాల్లో పాస్టర్ గారు రోజు 2 పూటలు మాంసం రొట్టె, తందూరి బిర్యానీ తింటున్నాడు ఆయన. నిజమైందా మీకు? రోజు దానికోసం వెళ్ళేది లేదు, తిరిగేది లేదు. దేవుడు చెప్పినట్టు నడిచే కుటుంబం, దేవుడు నడిపించినట్టు నడిచే కుటుంబం, దేవుడు చెప్పినట్టుగా సేవ చేసే సేవకుడికి ప్రపంచ పరిస్థితులు ఎన్నైనా మారని ప్రభు మనతో ఉంటాడు. హల్లెలూయా. మనల్ని పోషిస్తాడు, మన అక్కర్లు తీరుస్తాడు, మన పిల్లలను పోషిస్తాడు, మన పిల్లల అవసరతలన్నీ తీరుస్తాడు. కరువు మనకు బాగా నేర్పిస్తుంది. కరువులో తప్పుడు నిర్ణయాలు చేయకు. బైబిల్ అంటుంది ఏలియా కాలంలో ఎందుకయ్యా కరువు అని అంటే, బైబిల్ చెప్తుంది ఆ కాలంలో యెజెబెల్ అంటే అది, ఏలియా వర్షం కురిపించడానికి నీ దేవుడైన యెహోవాతో మాకు పని లేదు, మాకు బయలుదేవుడు ఉన్నాడు. అష్టారోతు దేవత ఉంది. సిదోను పట్టణస్థురాలకు వాళ్ళకున్న అలవాటు ఏంటంటే, బయలు దేవుడు అంటే ఆకాశము దేవుడు అంటారు. అష్టారోతు దేవత అని అంటే భూమిని భూదేవి అని అంటారు. బయలుదేవుడు వాన కురిపిస్తాడు. అష్టారోతు దేవత భూదేవి మాకు పంట ఇస్తుంది అన్న నమ్మకం వాళ్ళది. ఇప్పుడు ఏలి అంటాడు, నీ బయలు ఎక్కడ ఉంటాడో ఆడెట్లా ఆన కురిపిస్తాడో నేను చూస్తాను. సర్వమును సృష్టించిన సృష్టికర్త అయిన వాడు నేను ఆరాధిస్తున్న దేవుడే. వర్షం కాదు కదా, మంచు కూడా పడదో, ఏం చేస్తావు చేసుకపో అని అన్నాడు. బయలు ప్రవక్తలు యాగాలు చేశారు, తిరిగారు, ప్రయాసపడ్డారు. పరిశుద్ధ గ్రంథం అంటుంది ఏలియా కాలంలో కరువు ఎందుకు వచ్చిందని అంటే, సర్వ జగత్తుకి దేవుడైన వాడు యెహోవాయే అని రుజువు చేయడానికి కరువు వచ్చేసింది. హల్లెలూయా. చపాలి గట్టి హల్లెలూయా. ఎంత పెద్ద కరువైనా, దేశము నలుముక్కల నలు దిశల ప్రభావము కలిగిన క్షామం, పేదరికం ఉన్న తనను ఆశ్రయిస్తున్న వారికి, మనం చదివాం కీర్తన గ్రంథంలో, యెహోవా నీ యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటాడో, నీ కృప మీద ఆనుకొని ఎవడైతే బ్రతుకుతాడో, క్షామ కాలముల నీ దృష్టి వారి మీద పెడతావో. ఆయన మన మీద పెట్టాలి. కరువు కాలంలో నీ ఇంట్లో లేమితనం, పేదరికం ఉన్నప్పుడు, ప్రభువా నీ దృష్టి నా మీద ఎందుకు నిలపలేకపోతున్నావు? నేను ఎందుకు ఈ క్షోభ అనుభవిస్తున్నాను? ఇది నా జీవితంలో నువ్వెందుకు ప్రమేయాన్ని నా జీవితంలో ఎందుకు పర్మిషన్ ఇచ్చావు? అనుమతి ఎందుకు ఇచ్చావు? నాకేం నేర్పాలనుకుంటున్నావు? నా తప్పేం జరిగింది? ఒప్పుకొని సరిదిద్దుకుంటే క్షామకాలములో కూడా మనల్ని బలపరిచే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. ఎందుకు 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 క్షామం వచ్చిందో తెలియకపోయా మనకు, ఎందుకు కరువు వచ్చిందో మనకు అర్థం కాకపోయా, ఎందుకు మన ఇంట్లో అలజడి జరుగుతుందో తెలియకపోయా. ఆడికి బుద్ధి వచ్చింది. ఏం బుద్ధి వచ్చింది? మా నాయనని విడిచిపెట్టి, మా తండ్రిని విడిచిపెట్టి నేను తప్పు చేశాను అని అర్థమైంది. మరి క్షామం, కరువు, పేదరికం, అవసరతలు, అనారోగ్యాలు, కుటుంబ వ్యవస్థలో బలహీనతలు ఎన్ని కుటుంబాల్లో జరుగుతున్నప్పుడు నీకేమైనా అర్థమైందా? ఎందుకు ఇవి జరుగుతున్నాయి? నా లోపాలేంటి? నా తప్పుడు నిర్ణయాలా? ఒక నయోమి తీసుకున్నట్టుగా నేనేమైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నానా? నా కుటుంబం క్షోభ ఎందుకు అనుభవిస్తుంది? దేవా, నువ్వు నన్ను నడిపించే నడిపింపులో నేను ఉండగలిగితే, నిత్యము యెహోవా నిన్ను నడిపిస్తే, క్షామకాలంలో నా ఎముకలను బలపరుస్తానన్నావే, ఈ క్షామకాలంలో నేను ఎందుకు క్షోభ అనుభవిస్తున్నాను అన్న ఆలోచన దేవుని బిడలమైన మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. సర్వం జగత్తుకు దేవుడు ఆయనే. రాజులు, మహారాణులు, ప్రవక్తలు,
ఎంతో మందిని కర్మేలు కొండ మీద నిలబెట్టి, బాబు నేను ఆరాధిస్తున్న దేవుడే సర్వ జగత్తుకు మూలం అని ఏలియా రుజువు చేసేసాడు. అందుకే కరువు. కొన్నిసార్లు మన జీవితంలో కరువు ఎందుకు ప్రమేయం, ఎందుకు దేవుడు అనుమతిస్తాడంటే నీ దేవుడి గురించి ప్రజలు తెలుసుకోవాలి. హల్లెలూయా, చవాలి గట్టిగా హల్లెలూయా. అందరి సమక్షంలో నువ్వు ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడని, సామర్థ్యం కలిగిన వాడని నీవు చెప్పగలుగున్నట్లుగా నా ప్రభువు నిన్ను నిలబెట్టుకుంటాడు. ఆ కరువు కాలంలో నిన్ను నడిపిస్తాడు. పరిశుద్ధ గ్రంథం నా దేవుని బిడ్డలారా మరొక ప్రవక్త గురించి మీకు చూపిస్తాను. అతనే ఎలీషా కాలంలో కూడా 7 ఏళ్ళు కరువు వచ్చేసింది. ప్రవక్తలు పెద్దవాళ్ళే, భక్తులు పెద్దవాళ్ళే, కానీ కరువు కాలంలో దాటుకుంటూ వచ్చేసారు వాళ్ళు. ఏలియా కాలంలో 3.5 సంవత్సరాలు కరువు వస్తే ఎలీషా కాలంలో 7 సంవత్సరాల కరువు వచ్చేసింది. ఎంత కరువో తెలుసా? ఏలియా కాలంలో కనీసం పశువులకు గడ్డి దొరకకపోతే ఎలీషా కాలంలో ప్రజలు తిండి దొరకక తమ సొంత కన్న బిడ్డలను వండుకొని తిన్న దినాలు చూశాం. తమ సొంత పిల్లలను చంపుకున్నారు. రాజు దగ్గరికి అంటారు, అయ్యా నేను నా కొడుకును చంపుకొని తిన్నాం, ఈరోజు ఆమె కొడుకును వండుకొని తినాలి, కానీ ఆమె తన కొడుకును ఇవ్వనంటుందయ్యా అని పంచాయతీ తెచ్చారు. రాజు వస్త్రాలు చింపుకున్నాడు. ఇంత భయంకరమైన కరువ, ఇంత ప్రమాదకరమైన కరువ, మనుషులను తినే పరిస్థితి కరువు ఎందుకు వచ్చింది? దైవజనుడు ఎక్కడ ఉన్నాడో ఎలీషా దగ్గరికి పంపించు అని ఒక సేవకుని పంపిస్తే ఎలీషా అని అంటాడు, విశ్వాసం ఉంచో, నమ్మకం ఉంచో, రేపు ఉదయం వరకు కరువు తీరిపోతుంది. హల్లెలూయా, కరువు తీరుతుంది. మనుషులను చంపుకొని తినే దినాలు చూస్తున్నావు కదా, ఈ రాత్రి కరువు కాలం మారిపోతుంది, విశ్వాసం ఉంచు అని అంటాడు. ఎలా జరుగుతుంది అంటే జరుగుతుంది. యెహోవా ఆకాశ వాకిళ్ళు తెరుస్తాడు అని చెప్పినప్పుడు ఆ రాత్రే సిరియా దండు పారిపోతుంది. ఆ దండు విడిచిపెట్టిన అనేకమైన ఆహార పదార్థాలు ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళి తీసుకొని సమృద్ధిని అనుభవిస్తారు. ఆ కరువు మనకు నేర్పించే పాఠం ఏంటయ్యా అనంటే, పరిస్థితులు ఎన్ని జటిలమైనా, ఎంత అనానుకూలమైనా నీ విశ్వాసాన్ని కదలనీయక. నీ కన్న బిడ్డలు కడుపులో మాడిన పరిస్థితులను ఎదురు చూస్తున్నా, వాళ్ళ కడుపు నింపలేని దీన స్థితిలో ఉన్న కరువుని గుండెల మీద దాడి చేసినప్పటికీ కూడా ఎలీషా కరువు మనకు నేర్పిస్తుంది. ఎలీషా అని అంటాడు, ఆ ఇంటికి సేవకులు వస్తారు, 100 మంది సేవకులు వస్తారు. పనివాడితో అంటాడు, అసిస్టెంట్ పరిచారకుడితో అంటారు, 100 మంది ప్రవక్తలు వచ్చారు, భోజనం చేయి, 20 రొట్టెలు ఉన్నాయి, అందరికి వడ్డించు అని అంటే ఆ సేవకుడు అంటాడు, అయ్యా తినేవారు 100 మంది ఉన్నారయ్యా, 20 రొట్టెలు ఏం జరిపోతాయి అని అంటే ఎలీషా అంటాడు, ఇంకా మిగులుతాయి పెట్టు అని అంటాడు. కరువు కాలంలో, ఎలీషా కాలంలో మనకు నేర్పే పాఠం ఏంటంటే, ప్రభు మనకు లోటు రానివ్వడు. హల్లెలూయా, ప్రభు మనకేది తక్కువ కానియడు. 2 సంవత్సరాలు 1920లో మనం కరువు చూసాం. దేవుని బిడ్డలారా, అనేక మందిరాలు మూతపడిపోయాయి, ఆరాధనలు లేవు. కోవిడ్ టైంలో ఆరాధన జరిగితే విశ్వాసులు ఇచ్చిన కానుకతో అంత కొంత సేవ జరిగేది కదా. ఆరాధనలు మానేయి. కరోనా టైంలో అప్పుల పాలైపోయారు సేవకులు, ఆస్తులు అమ్ముకున్నారు. ఇదే బెజ్జూరు ప్రాంతంలో ఒక దైవజనుడు మందిరం అమ్మేశాడు. అర్థమైందండి? కరువు ఒక మనిషి జీవన విధానాన్ని ఎంత ఎఫెక్ట్గా పనిచేస్తుందో చూడండి. కానీ మీరు నమ్మండి, మీరే సాక్షులు. ఎక్కడ మీకు తక్కబడింది? ఏ రోజు మీకు తక్కబడింది? ఏ రోజు మనకు ఆహారం కోసం వెతికాం? మన చేతులు కదా 100 మందికి అన్నం పెట్టాం ఆ దినాల్లో. మన చేతులే కదా అనేకులకు ఆహార వసతులు కల్పించాం. పరిచర్య చిన్నదే, కానీ మనతో ఉన్న దేవుడు గొప్పవాడు. హల్లెలూయా, మనతో ఉన్నవాడు గొప్పవాడండి. అందరూ ఆశ్చర్యపోయారు. ఈ కాలనీలో అనేక ప్రభుత్వ నాయకులు వచ్చేసి అందరినీ పంచుతూ, రైసు, ఆ ఆహార పదార్థాలు పంచుతూ భయంతో మన మందిరం గడప గుమ్మంకి వచ్చారు. అర్థమైందండి? ఒక వ్యక్తి అన్నాడు సాక్ష్యం, నేను ఇదే మందిరంలో కూర్చున్నాను, అతడు అక్కడ బయట నుండి అన్నా అని పిలుస్తున్నాడు. అన్న గేట్ ఓపెన్ ఉందన్నా లోపల రా అని అన్నాను.
ఏందో అన్న ఈ గేట్ దగ్గరికి వస్తే భయం అవుతుంది అన్న అంటాడు. అదట ఈ గేట్ దగ్గరికి వస్తే ఎందుకో తెలియని భయం ఉంటుంది అన్న, లోపలికి దబ్బన రాబుద్ది కాదంటాడు. అక్కడ దేవదూతలు ఉంటాయి, అందుకే భయం పడుతుంది మీకు. దేవుడు ఉంటాడు ఇక్కడ. మీరు నమ్మండి, అంత ఈజీగా ఎవరు ఇక్కడ చొరవ రాలేరు. దేవుడు అవకాశం ఇవ్వలేదు ఇప్పటి వరకు ఎవరికి. కారణం వాళ్ళు అన్నారు, పాస్టర్ గారు మీరేమనుకోవద్దు, అడుగుతున్నారని, కరోనా కదా, ఏమన్నా మీకు అవసరమా అని అన్నారు. నేను అన్నాను, మీరు ఉండండి, నేనేమైనా ఇవ్వాలనుకుంటున్నా, నాకు బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు, ఇదిగో మీరే తీసుకెళ్ళండి అని చెప్పి క్వింటల్ రైసు కొన్ని వస్తువులు నేను వాళ్ళకి ఇచ్చి మీకు తోచిన వాళ్ళకి ఇచ్చేయండి అని అన్నాను. ఎందుకు చెప్తున్నానంటే దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది క్షామకాలమున దేవుడు మనల్ని పోషిస్తాడు. హల్లెలూయా. చేయాల్సిందల్లా ఒకటే, యెహోవా నిన్ను నిత్యము నడిపించగలిగినట్టుగా నీవు నేను నడవగలిగితే, ఆయనతో మనం నడవగలిగితే, అబ్రహాం నడిచాడు, ఇస్సాకు నడిచాడు, యోసేపు నడిచాడు. అర్థమైందండి? వాక్యం చెప్తుంది దేవుని బిడ్డలారా, ఏలియా నడిచాడు, ఎలీషా నడిచాడు. ఈ 5 కరువులు దాటారు. కరువులో 4 పెట్టారు, కానీ వీళ్ళకేం తక్కువ కాలేదు. కానీ 2 వ్యక్తులను చూపిస్తున్నారు. నయోమి ఉన్నారు, చిన్న కుమారుడు ఉన్నాడు. కరువు వీళ్ళ జీవితంలో చాలా ప్రభావం చూపింది. ప్రాణాలు సైతం కోల్పోయే పరిస్థితులు వచ్చేసాయి. కారణం ఏంటి అని అంటే, క్షామం ఈ వ్యక్తుల జీవితంలో ఎందుకు అంత భయంకరంగా పనిచేసింది అని అంటే, దేవుడు చెప్పినట్టుగా నడిచే కుటుంబం కాదది. దేవుడు చెప్పినట్టుగా, దేవుడు నడిపించినట్టుగా మీరు నేను నడవగలిగితే, వాక్యం అంటుంది దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, అప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం యెహోవాను నమ్ముకొనువాడు. దేవుని బిడ్డలారా, చదువుతారు ఒకసారి మాట, ఇర్మీయా పుస్తకం ఒక్క మాట చదవండి, నేను ప్రార్థన చేస్తాను. ఇర్మీయా పుస్తకం 17వ అధ్యాయం 8వ వాక్యం త్వరగా చదివండి. ఇర్మీయా పుస్తకం 17:8 వాక్యం. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, దానికి వేడి వెట్ట కలిగినను దానికి అది భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని, చూడండి, కాలము దానికి అనుకూలత లేకపోయినా, వర్షము లేని సమయమున అది చింత నొందదు. చూడండి, వర్షం పడితే కదా కామన్గా కాయలు కాయాల్సింది, వర్షం పడితే కదా కాపు కాయాల్సింది. కానీ ఏ వ్యక్తి అయితే జలముల ఊట, బైబిల్ చెప్తుంది, యెహోవా యందు దివారాత్రం వాక్యాన్ని ధ్యానించి దానిని అనుసరించి నడుచువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడుగా. దేవుని వాక్యం అంటుంది, దేవుని సంఘం దేవుని వాక్య ప్రకారం ఏ విశ్వాస వ్యక్తి జీవితాన్ని కొనసాగిస్తాడో అతడికి కాలము కలిసి రాకపోయినా, బాగా వినండి, వర్షము కురువని కాలం, నీ వ్యాపారం నడవకపోయినా, నీ ఉద్యోగంలో ప్రమోషన్స్ లేకపోయినా, నీ కంఫర్ట్ జోన్ లేకపోయినా, బైబిల్ అంటుంది అది కాపు మానదు. హల్లెలూయా. అది ఫలము మానదు, దానికి ఏం తక్కువ కాదు. కారణం అది నిలబడిన చోటు దాని ప్రతి ఆశీర్వాదానికి సూచనగా మారుతుంది. నా సంఘ బిడ్డలారా, ప్రపంచ పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియని దినాలు, భయానకమైన కరువులు ముందున్నాయి. ఎంత గొప్ప కరువు తెలుసా? ప్రభురాకడ దినాల్లో జరిగే ఒక భయంకరమైన కరువు గురించి బైబిల్ చెప్తుంది. ఆ దినాల్లో ప్రజలు వచ్చి ఒక నాయకుడి దగ్గరికి వచ్చి, నువ్వు మాకు నాయకుడిగా ఉండయ్యా అని అంటే, వాడు గొప్ప కేక వేసి, నన్ను మీరు నాయకుడిగా ఉంచకండి, నా దగ్గర ఏమీ లేదు అని కేకేస్తాడట. అంటే ఆ దినాల్లో నిలబడి నాయకులుగా, ఎమ్మెల్యే ఎంపీలుగా సర్పంచులుగా నిలబడి నాయకులు దొరకరు. కారణం, నలుగురికి పెట్టగలిగే స్థాయిలో ఎవడు ఉండడు. హల్లెలూయా. అంత ప్రమాదం. అంటే పెద్ద పెద్ద వారి దగ్గరనే కరువు భయానకంగా ఉండే దుర్దినాలు చూస్తున్నాం. అందుకే వాక్యం అంటుంది, సంగమ, ప్రతి కాలంలో నీవు దేవునితో నడవడము నేర్చుకో. ఆ నడవడం కనుక నువ్వు చేయగలిగితే పరిస్థితులు, కాలాలు ఎన్నైనా మారని,
ప్రభు నిన్ను కాపాడి ఏలియాను పోషించాడు, ఎలీషాను పోషించాడు, అబ్రహామును పోషించాడు, యోసేపును పోషించాడు, అందరినీ పోషించాడు. కరువులు వాళ్ళకు పెద్దగా ప్రభావితం చూపలేవు. రాంగ్ నిర్ణయాలు, తప్పుడు అభిప్రాయాలు సంఘాన్ని విడిచి, తండ్రి ఇంటిని విడిచి, దేవుని మందిరాన్ని విడిచిపెట్టి సంఘ సహవాసానికి దూరమై నయోమి జీవితాన్ని పాడు చేసుకొని, అర్థమైందండి, ఒక తప్పిపోయిన కుమారుడు పందుల పొట్టు తినే స్థాయిలోకి ఎందుకు వెళ్ళాడు అని అంటే అతనికి సహవాస లోపం, అతనికి తండ్రి ఇల్లు దూరం. బాగా వినండి, దేవుని సన్నిధికి దూరంగా బ్రతికే వ్యక్తులకు కరువు వారు చచ్చేదాకా తీరదు. బాగా వినండి, వారు చచ్చేదాకా చెప్పండి, వారు చచ్చిపోయేదాకా తీరదు. ఎందుకో తెలుసా? నయోమి 2 కొడుకులను చంపుకున్నది, భర్తను చంపుకుంది. ఆమె కరువు ఎప్పుడు తీరిందని అంటే మళ్ళీ బెత్లెహేముకు వస్తే తప్ప కరువు తీరలే. అంటే అర్థమైంది, ఎక్కడి నుంచి దాటిందో అక్కడికి వస్తే తన జీవితాన్ని కట్టుకుంటే తప్ప కరువు తీరలే. మందిరాన్ని, దేవుని సన్నిధికి మనం ఎప్పుడు దూరంగా ఉండొద్దో మన ఆశీర్వాదాలకు మూలం ఇదే. హల్లెలూయా. చివరి కరువు ఒకటి భూప్రపంచం మీదకి రాబోతుంది. అదే వాక్యం అనే కరువు అని బైబిల్ చెప్తుంది. ఒక్కసారి మాట చదివిదాం, ప్రార్థన చేసుకుందాం. ఆమోసు పుస్తకం 8వ అధ్యాయం 11వ వాక్యం. ఆమోసు పుస్తకం 8వ అధ్యాయం 11వ వాక్యం చదవండి దయచేసి గట్టిగా. రాబోవు దినముల యందు దేశములో నేను ఒక భయంకరమైన కరువు, క్షామాన్ని పుట్టిస్తాను. అది భోజనం పానములను గురించిన కరువు కాదు కానీ యెహోవా మాటను, బాగా వినండి, దేవుని మాటను వినకపోవుట వలన కలుగు కరువుగాను ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట, దేవుని మాట వెదుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కునకును సంచారము చేయుదురు. కానీ దేవుని మాట ప్రజలకు దొరకదు. ఆ దినమందు చక్కని, బాగా వినండి, చక్కని కన్యలను యవనులను దప్పి చేత సొమ్మసిల్లిపోయే దినాలు. హల్లెలూయా. చదమసలు హుషారుగా చేతులెత్తి హల్లెలూయా. దేవుని మాట దొరకని కరువు రాబోతుంది. ఆల్రెడీ ప్రారంభమైంది. కరువు తెల్లారే ప్రారంభం కాదు, నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది. 3.5 ఏంటంటే ఫస్ట్ సంవత్సరం నది పారింది, కేరేతు వాగు బారింది, నీళ్లు దాగాడు ఏలియా. సంవత్సరం అయిపోగానే నీళ్ళు ఎండిపోయాయి. ఇప్పుడు ప్రభు అన్నాడు, ఇక్కడ వాగు దగ్గర ఉండకు, సారేపోతు గ్రామానికి వెళ్ళి ఉండని అన్నాడు. అంటే నీళ్లు ఎండిపోయాయి, కరువు నెమ్మదిగా పెరిగింది. అప్పటి వరకు ఒక సంవత్సరం, పోయిన సంవత్సరం నీళ్లు ఉన్నాయి, ఆ తర్వాత ఎండిపోయాయి, గడ్డి ఎండిపోయింది. కరువు దినదినం పెరిగింది. బైబిల్ చెప్తుంది ఒక కరువు భూమి మీదకి రాబోతుంది. ఆ కరువు ఏంటయ్యా అంటే దేవుని మాట దొరకని దినాలు వస్తాయి. ఇప్పుడు బాగా వినండి, ఆల్రెడీ ఆ కరువు ప్రారంభమైంది. దేవుని మాట 100 మంది మినిస్ట్రీలు కనపడతాయి సెల్ ఫోన్లో. అన్ని పనికి మాలిన మాటలు మాట్లాడేమే దొరుకుతుంది మీకు, వ్యర్థమైన మాటలు దొరుకుతాయి. నిన్న ఒక వీడియో చూశాను. ఒక వ్యక్తి మెమొంటో తెలుసు కదా, మెమొంటో గిఫ్ట్ ఇస్తాం కదా మనం, ఇప్పుడు బైబిల్ క్విజ్కి గిఫ్ట్ ఇచ్చుకుంటాం కదా, అలాంటి ఒక మెమొంటో తీసుకున్నాడు. మెమొంటో తీసుకొని సంఘమంతా నిలబెట్టి, ఇది సాధారణమైన మెమొంటో కాదు, ఇప్పుడు నూనె అయిపోయింది, ఖర్చీపులు అయిపోయాయి, ఇప్పుడు మెమొంటోకి వచ్చింది. ఇది సాధారణమైన మెమొంటో కాదు, దీన్ని నువ్వు చూస్తూనే ఉండు, ఇందులో నుంచి ఒక బలమైన అభిషేకం బయటకు వస్తుంది అని అన్నాడు. సంఘమంతా నిలబెట్టాడు. ఇక చూడు, నేను దీన్ని బాగా చూడు అని అన్నాడు ఒక ఆమెకు. ఆమె చూసి కింద పడి కొట్టుకుంటే
ఇది మామూలు మెమంటో కాదు, నేను దీన్ని అభిషేకించాను అని అంటాడు. పనికి మాలిన దుర్మార్గమైనటువంటి మాటలు, యెహోవా మాట మరుగైపోతున్న దినాలు, దేవుని మాట దొరకని దినాలు. బాగా వినండి, ఆయన మాట్లాడుతున్నప్పుడే వినాలి, ఆయన నీతో చెప్పినప్పుడే సరిగ్గా అర్థం చేసుకోవాలి. ప్రభు నీకు వర్తమానం ఇస్తున్నప్పుడే బాగా జాగ్రత్తగా వినాలి. ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, అతని పేరు సౌలు. దేవుడు చెప్పినంత కాలం చెప్పాడు, సమూయేలు వెళ్ళి చెప్పినంత కాలం చెప్పాడు, తలకెక్కలేదు ఆయనకు మాట. సమూయేలును లెక్క చేయలేడు, దేవుణ్ణి లెక్క చేయలేడు, ఎప్పుడు తన ఇష్టం అని అన్నాడు. ఒకరోజు చుట్టుపక్కల భయంకరమైన యుద్ధ ధ్వని వినబడుతుంది. అతనిని అప్పటి వరకు నడిపించిన సమూయేలు చనిపోయాడు. ఇప్పుడు అంటాడు, సమూయేలు ఆ కర్ణ పిశాచి కలిగినటువంటి ఆ మంత్రగత్తె దగ్గరికి వెళ్ళి, సోదగత్తె దగ్గరికి వెళ్ళి అంటాడు, నేను సమూయేలుతో మాట్లాడాలి అని అంటాడు. సమూయేలుతో ఇతను మాట్లాడుతూ అంటాడు, దేవుడు నాతో మాట్లాడడం లేదు. ఊరిము ద్వారా కానీ, తుమ్మిము ద్వారా కానీ, దర్శనము ద్వారా కానీ, ప్రవక్తల ద్వారా కానీ దేవుడు నాతో మాట్లాడడం లేదు. సమూయేల్, ఈ భయానకమైన విపత్తులో నుంచి నన్నెవడు బయటకు తీస్తాడు? ఏదైనా ఒక సలహా చెప్పు. బతికినంత కాలం సలహా చెప్పితే ఇల్లేదు, చచ్చిపోయిన తర్వాత సమూయేలును సలహా అడుగుతున్నాడు. ఎంత గింజుకున్నా, మన భాషలో చెప్పాలంటే ఎంత గింజుకున్నా సౌలుతో దేవుడు మాట్లాడలేదు. కారణం, అతనికి ఒక కరువు వచ్చేసింది. దేవుని మాట దొరకదు, దేవుని వాక్యం, దేవుని మాట దొరకని కరువు కాలంలో మనం ఆల్రెడీ ప్రారంభమయ్యాం. అన్ని పనికిరాని మాటలు, ప్రజలకు దైవికమైన మాటలు చెప్పాల్సిన సంఘం, సేవకులు లోక సంబంధమైనవి, తుచ్చమైనవి చెప్పే దుర్దినాలలో బతుకుతున్నాం. బాగా వాక్యం నేర్చుకోండి, దేవుని వర్తమానంలో ఎదగండి, ఉపదేశంలో ఎదగండి. దేవుని మాట్లాడుతున్నప్పుడు, మీతో మాట్లాడుతున్నప్పుడే మీరు ఆయన మాటకు చాలా జాగ్రత్తగా విని ఆ మాటకు తల వంచుకోండి. కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాల తర్వాత భూ ప్రపంచంలో దేవుని మాట కోసమట ఉత్తర దిక్కు నుండి దక్షిణ దిక్కునకు, అర్థమవుతుందా, ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు ప్రజలు తిరుగుతారు కానీ మాట దొరకదట. ఇంకా రాస్తాడు, చక్కని కన్యకలు సొమ్మసిల్లిపోతారు. కన్యక అంటే సంఘం, చక్కని కన్యక, ఎదిగిన సంఘం, బలమైన సంఘం సొమ్మసిల్లిపోతారు. ఎందుకు సొమ్మసిల్లిపోయారు అని అంటే దేవుని మాట కరువైపోయింది. హల్లెలూయా. మాట్లాడే దినాలు మానేస్తాడు. ఇప్పటికే ఆల్రెడీ ప్రారంభమయ్యాయి. సువార్త తగ్గింది. ఇప్పుడు మునుపున్నలాగున గ్రామానికి వెళ్ళి సువార్త చెప్పే దినాలు లేవు, పత్రికలు పంచే దినాలు లేవు. దేవుని మాట నెమ్మదిగా తగ్గిపోతున్న దినాలలో ఉన్నాం. సంగమా, ఈరోజు దేవుని సేవకుడిగా దేవుని మందిరంలో మనం దేవుని మాట వింటున్నాం. రేపు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడే, ఇర్మియాతో మాట్లాడినట్లుగా, క్షేమ కాలంలో నేను నీతో మాట్లాడాను కనుక నువ్వు వినలేదు కనుక ఇప్పుడు కష్టకాలంలో ఉన్నావు, నేను నీతో మాట్లాడలేను అని అంటాడు. ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడే జీవితాన్ని కట్టుకో. ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడే ప్రభు సమీపంగా జీవనం చేయి, జీవితాన్ని పరిశుద్ధపరచుకో, ప్రభు కొరకు జీవనము చేయి. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. కరువు మనకు నేర్పే పాఠం. కరువు గుండా పరిశుద్ధులందరూ వెళ్ళారు, జీవితాలు ప్రభావితం చేయలేకపోయారు. వారు కరువును ఆశీర్వాదకరంగా మార్చుకున్నారు. కరువులో మనం నష్టపోవడానికి ఒకే ఒక కారణం, సొంత నిర్ణయాలు. మందిరాలు విడిచిపెట్టి తిరగడం, సంఘాన్ని విడిచిపెట్టి తిరగడం. ఇద్దరే కరువులో పతనమయ్యారు. మిగిలిన వారందరూ కరువు వారికి ఆశీర్వాదకరంగానే మారింది తప్ప వాళ్ళకు నష్టము చేయలేదు. అలాంటి ఒక గొప్ప నడిపింపులో మనం బ్రతుకుటకు దేవుడు సహాయము చేయునుగాక. చదాము స్వరమైతే ఆమేన్. దయచేసి లేచి నిలబడదాం, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం.